ఇందులో ఎన్ని ట్రాక్స్ ఉంటాయి పోస్ట్ ప్రొడక్షన్లో? సౌండ్ ట్రాక్స్, ఎఫెక్ట్స్ ట్రాక్స్ ఉంటాయి, మనం ఎఫెక్ట్ చేసే ట్రాక్స్. దాన్ని కూడా కాంట్రాక్ట్గా వేసేసి వాళ్ళు వచ్చారు ఈ మధ్యన. ఒకటి వచ్చి మెయిన్ ఫోర్మోస్ట్ థింగ్ ఈజ్ ఎడిటింగ్లో రిమూవ్ చేసి దాన్ని రెడీగా పెట్టుకుంటారనమాట, హౌ టు ఎడిట్ అనేది. ఎందుకంటే వాళ్ళకి శ్రమ లేకుండా, బోరు కొట్టేయకుండా డైరెక్టర్కి. కొంతమంది చాలా బిజీ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి బోరు కొట్టకుండా, వాళ్ళకి మనసు ఇది పాడైపోకుండా చాలా వీలుగా సీన్ నెంబర్ 1, సీన్ నెంబర్ 2 ఎడిటింగ్ చేసుకుంటే వీలుగా షార్ట్లు వేసుకుంటూ వెళ్తారనమాట. ఒక లెవెల్ వరకు 25% జరుగుతుంది అక్కడి వరకు. మిగతా 75% ఎడిటర్ ఇలా చేశాను అంటాడు, అలా చేసుకుంటూ వెళ్ళిపోపర్లేదు. కానీ నేను ఈ సీన్ని అక్కడ వేద్దాం అనుకుంటున్నాను, అటువంటి మేజర్ చేంజెస్ ఉన్నప్పుడు అసిస్టెంట్ ఉన్నా లేకపోయినా ఎడిటర్తో కూర్చుని చాలా కూలంకషంగా డిస్కస్ చేస్తే హీ విల్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ ద డైరెక్టర్, హీ విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్టులైజేషన్ ఆఫ్ ద డైరెక్టర్. అప్పుడు కరెక్ట్గా ఇద్దరు కలిసి సంసారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. అది ఎడిటింగ్ జాబ్. ఎడిటింగ్ జాబ్లో తర్వాత ట్రాక్స్ ఏమన్నా, ఇప్పుడు ఎఫెక్ట్స్ ట్రాక్స్, సాంగ్స్ రికార్డ్ చేసినప్పుడు సాంగ్స్ ట్రాక్స్. తర్వాత డబ్బింగ్, ఇట్ కమ్స్ అండర్ డబ్బింగ్ అనే సెగ్మెంట్ ఉన్నప్పుడు అన్ని వాయిస్లకి సొంత వాయిస్లు ఇచ్చేవాళ్ళు ఉండరు. చాలామంది వాయిస్కి నాన్ తెలుగు పీపుల్కి, సపోజ్ హిందీ సినిమా చేసినప్పుడు నాన్ హిందీ పీపుల్కి వాయిస్లు ఇవ్వడానికి డబ్బింగ్ ఆర్టిస్టులు, ఎక్సలెంట్ ఆర్టిస్టులు ఉన్నారు మనకి. నటుడు నటించిన నటన కంటే బాగా ఎన్హాన్స్ చేయబడే వాళ్ళ వాయిస్ ద్వారా చేసి మంచి డబ్బింగ్ ఉన్నారు యాక్చువల్గా. సో అది డబ్బింగ్. సో డబ్బింగ్ ట్రాక్. అండ్ ఆల్సో తర్వాత ఏ ట్రాక్? ఎఫెక్ట్స్, గాలి, ధూళి, పక్షులు, గిక్షులు, బ్లాస్టింగ్స్, రివాల్వర్స్, కత్తులు, గిత్తులు, ఈ అన్ని ఎఫెక్ట్స్ ట్రాక్ టు రీరికార్డింగ్ ట్రాక్. అంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక లెవెల్కి ట్రిమ్ చేసేసిన తర్వాత దానికి రీరికార్డింగ్ చేసి, దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి, సాంగ్ ట్రాక్ ఒకటి, రీరికార్డింగ్ ట్రాక్ ఒకటి, డబ్బింగ్ ట్రాక్ ఒకటి, ఎఫెక్ట్ ట్రాక్ ఒకటి, ఇవన్నీ కలిసి కట్ చేసి వాళ్ళు ప్రీమిక్సింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం కూలంకుషంగా అక్కడ వర్క్షాప్లో కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ ప్రీమిక్సింగ్? ఇవన్నీ ట్రాక్ని ప్రీమిక్స్ చేస్తారు. యాక్చువల్గా మనకి 7.1 వచ్చేసినాయి ఇప్పుడు మనకి. ఆ 7.1 సౌండ్ సిస్టమ్స్లో అన్నీ అందంగా వెనకాల నుంచి వర్షం పడుతులాగా వస్తున్నట్టు, ఎక్కడి నుంచి అలా కారు వెళ్తున్నట్టు, ఫ్లైట్ పైన వెనక నుంచి అలా వెళ్ళిపోతున్నట్టు. బికాజ్ థియేటర్ స్క్రీన్ వెనకాల ఉండేది మోనో, ఈ పక్కన ఉన్నాయని ఎక్స్ట్రా. ఒకప్పుడు డాల్బీ, ఇవన్నీ డిటిఎస్ అనేవారు, అవన్నీ పోయి 7.1 ఒకటి వచ్చింది. బట్ స్టిల్ డాల్బీ ఈజ్ ప్రివేలింగ్. మరి వన్స్ అగైన్ డాల్బీ పీపుల్ ఆర్ రన్నింగ్ దిస్ 7.1. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళకు కూడా రాయల్టీ కట్టాలి. ఎప్పుడైతే కంపెనీ సీన్లోకి వచ్చిందో రాయల్టీ కట్టాలి. రాయల్టీ కట్టకుండా కూడా చేసుకోవచ్చు. 7.1 మనం సొంతంగా చేసుకుని ఇచ్చుకోవచ్చు, థియేటర్లకు ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ ట్రాక్స్ కలిసి ఫైనల్ మిక్స్ చేస్తారు మళ్ళీ సౌండ్ ఇంజనీర్ విల్ డూ ద ఫైనల్ మిక్సింగ్. ఎప్పుడు ఇంకా డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా వరకు ట్రిమ్మింగ్ చేసేసిన తర్వాత ఒక రఫ్ డ్రాఫ్ట్ తీసుకుని సెన్సార్ పట్టుకెళ్ళి అక్కడ కొన్ని విజువల్స్ కొన్ని అవి కట్ చేసిన తర్వాత కొన్ని సౌండ్ కట్ చేయమంటాడు. ఒక్కొక్కసారి ఒకప్పుడు సౌండ్ విజువల్స్ కట్ చేయమనేవాడు, ఇప్పుడు సౌండ్ కట్ చేయమంటాడు, డైలాగ్ కట్ చేయమంటాడు, పాటలో పలవ కట్ చేయమంటాడు, లేకపోతే విజువల్స్ కట్ చేయమంటాడు, పాట అలా ఉంచి విజువల్ కట్ చేయమంటాడు. సరే ఇప్పుడు రకరకాలుగా వచ్చేసి ఇవన్నీ కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఏవైతే ఇచ్చేవో అది నెగిటివ్ ఫామ్గా ఇప్పుడు ఫిల్మ్ లేదు కాబట్టి దాన్ని సౌండ్ సిస్టంలో ఒక డివిడీలో ఎక్కించి సెన్సార్ ఆఫీస్కి ఇచ్చి మళ్ళీ సర్టిఫికేట్ అప్లై చేసి సెన్సార్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే ఫైనల్ ట్రిమ్మింగ్ చేయాలి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ట్రిమ్మింగ్ అంటారు దాన్ని. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ట్రిమ్మింగ్ చేస్తే ఒక సినిమాకి 1800 నుంచి 1700 నుంచి 1800 వరకు ఫుటేజ్ తగ్గుద్ది. అంటే 15 నిమిషాలు తగ్గుద్ది. ఇంకా తగ్గించబడ్డాడు అక్కడ 3 గంటలు వచ్చేస్తుందని. ఎంత టై చేసినా లింక్స్ పోతాయి కాబట్టి కష్టపడి ఫ్రేమ్ టు ఫ్రేమ్ కట్ చేసుకుంటూ వెళ్తే ఇంకొక 300 కట్ చేయాలి, 2000 కట్ చేయొచ్చు. సో ఈ ఫైనల్ ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఇది పక్కాగా అనుకున్నప్పుడు అప్పుడు రీరికార్డింగ్ ట్రాక్లో ఏమన్నా జర్కులు ఏమన్నా వస్తే దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. డబ్బింగ్లో ఉన్న సింక్ ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సింక్ చేయాలి. నాన్ సింక్ వచ్చేస్తుంది. అప్పుడులా కాదు, ఈ డిజిటల్ వల్ల నాన్ సింక్ వస్తుంది కాబట్టి ఫ్రేమ్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఖాళీగా ఉన్న ఎడిటర్లు ఇప్పుడు ఈ మధ్య కొత్తగా జాబ్ మొదలుపెట్టారు. సింక్ చూసుకునేటప్పుడు ఆ జాబ్ అడుగు ఒక లక్ష అంతా ఇచ్చి ఒక థియేటర్లో మొత్తం 1400 ఫీట్ వేస్తారు, 1350 ఫీట్ వేసి ఎక్కడ నాన్ సింక్ అనేది చూసుకుంటూ ఆ డిజిటల్గా మార్క్ చేసుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కట్ చేస్తారు అన్నమాట. టు కరెక్ట్ అదే నాన్ సింక్ ఒక చోట కొట్టిందంటే మొత్తం కొట్టేస్తుంది, ఆ సీన్ అంతా కొట్టేస్తుంది. అంచేత ఇవంతా కూడా టెక్నికల్ జాబ్స్ కూడా మనం కూలంకుషంగా మాట్లాడుకోవడం. ఫిలిం ప్రొడక్షన్లో సాధ్యమైనంత వరకు ఈ వర్క్షాప్లో ఈ అన్ని సెగ్మెంట్లు కూడా ఒక లెవెల్కి మీకు అర్థం అవ్వాలి.
ఒక పెద్ద కోర్స్ చేస్తే మీకు ఎంత నాలెడ్జ్ వస్తుందో ఈ 100 ఎపిసోడ్లో చూస్తే అంత నాలెడ్జ్ రావాలనే మంచి ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ని ఇలాగే రిలీజ్ చేస్తాం.